కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మృతిపై కర్నూలు కలెక్టరేట్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ విగ్రహం ఎదుట దళితుల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన చేపట్టారు. రమేష్ మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దళితులకి ఒక నాయకుడు ఆయన, ఎంఆర్పిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన అంత వ్యక్తికే సేఫ్టీ లేని పక్షంలో మాకు దళితులకి సేఫ్టీ ఉంటుందని మేము ఎట్లా నమ్మాలి? అనుకోకుండా ఒక పోలీసులు కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే, వాళ్ళు మా అన్న చనిపోయిన దాన్ని చూసి వాళ్ళు పండగ చేసుకున్నట్టు ఉంది మా ఊళ్ళో. నాకు ఎప్పటికప్పటికి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, మీరు ఏం చేయాలని. ఇప్పుడు మేము ఏం చేయాలి? రోడ్డు మీద ధర్నా, రాస్తా రోకోలు ఇన్ని చేస్తున్నాం. అయినా కూడా కలెక్టర్ రాలే, డిఎస్పీ రాలే. కలెక్టర్ అంటే లేడంట. ఏం చేయాలి ఇప్పుడు? సరే పోనీ వాళ్ళన్నా యాక్షన్ తీసుకుంటారో, లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఒకటి పోలీసుల్లో వాళ్ళకి స్పందన వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని, అరే దళితులు మా వాళ్ళే, వీళ్ళు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, వీళ్ళు కూడా ప్రేరేపించే వాళ్ళు కూడా సమాజంలో ఒక్కరు అని పోలీసులకు అర్థమైతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. లేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి రాజకీయ నాయకులే ముఖ్యము, వాళ్ళతోటే ఉంటారు, వాళ్ళే చెప్పింది వీళ్ళు చేస్తారు అనే పాట అయితే మా యాక్షన్ కూడా మేమే తీసుకుంటాం. అగ్రవర్ణ కులాలు మా అన్న ఏదో బీసీ క్యాండిడేట్, ఒక అమ్మాయిని బీసీ క్యాండిడేట్ ఆమె ఒక అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ఉంచుకున్నాడు. దానికి న్యాయ పోరాటం కోసం పోయింటే పోలీసులు న్యాయం జరిగిన తర్వాత బీసీ క్యాండిడేట్ కొట్టిన ఒక నేపథ్యంతో ఆ బీసీ క్యాండిడేట్ కొట్టిరాళ్ళు పోలీసులు. ఆ కొట్టిన తర్వాత వీళ్ళు కక్ష ప్రేరేపించుకొని సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన వాకింగ్కి వస్తుంటే ట్రాక్టర్తో గుద్ది, రాళ్లతో కొట్టి, రాళ్లతో ముఖం మీద కొట్టి చంపేసారు. ఇప్పుడు పోలీసులన్నా యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం. ఇంతవరకు ఆ నిందితుల్ని అరెస్ట్ చేసింది కూడా లేదు. కర్నూలు జిల్లా పుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి బొందిమడుగు రమేష్ గారు నిన్నటి దినంన వాకింగ్ వెళ్తున్న సందర్భంలో అది గమనించి ప్రత్యర్థులు ఒక ఇష్యూలో ఒక మహిళ ఇల్లీగల్ అఫేర్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటే ఆ కుటుంబంలో ఆ మహిళకు న్యాయం చేయడంతో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి, మాకు అన్యాయం చేసామని చెప్పేసి మనసులో పెట్టుకొని మరుసటి రోజే సాయంత్రం వాకింగ్ పోయిన సందర్భంలో ఇతను వాకింగ్ పోయేది చూసి పని కట్టుకొని పన్నాగం కట్టి ఇతన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్తో గుద్ది కింద పడిన తర్వాత రాడ్లతో గాయపరిచి చాలా అత్యంత దారుణంగా అత్యాయత్నం చేయడం జరిగింది. దానికి మేము వెంటనే స్పందించి అక్కడి నుంచి జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న సందర్భంలో ఈ ఎంఆర్పిఎస్ రమేష్ మరణించడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం, కర్నూలు జిల్లాలో ఓన్లీ పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయాలు డిఎస్పీ గారు ప్రత్యక్షంగా తెలిసి కూడా డిఎస్పీ గారు ముద్దాయిలకు సపోర్ట్ చేస్తూ విక్టిమ్స్కు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాం. వాస్తవాలు ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఒక పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ అత్యధికంగా దళిత గిరిజనులపైన దాడులు జరుగుతున్నా కూడా అక్కడ పనిచేస్తున్న డిఎస్పీ వెంకటరామయ్య గారు నిమ్మకు నీరెత్తునట్టు వివరించి దళితుల చావులకు కారకులెత్తున్నారు. ఆయన పైన చర్య తీసుకొని ఆయన్ని ఇమ్మీడియట్గా అక్కడ విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.